హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇమ్రాన్ తెలుగు ట్యూటర్. ఈ వీడియోలో నేను మీకు బోర్నియో స్కీమాటిక్ టూల్ లాంటిదే వేరే ఒక ఫ్రీ టూల్ గురించి అయితే చెప్పబోతున్నాను. అబ్సల్యూట్లీ ఇది ఫ్రీ అండి, ఎందుకంటే ఇప్పుడే ఈ టూల్ ని అయితే లాంచ్ చేయడం జరిగింది కాబట్టి ఫ్రీ ఉంది. సో ఈ టూల్ ఏది, దాన్ని ఏ విధంగా మనం డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఇంకా దీంట్లో ఏ ఆప్షన్స్ ఉంటాయి, మనకి మొబైల్ రిపేరింగ్ కి సంబంధించి ఏ విధంగా ఇది హెల్ప్ఫుల్ ఉంటుంది, బోర్నియో కంటే ఎంత డిఫరెంట్గా ఉంది అని ప్రతి ఒక్క విషయం డీటెయిల్ గా అయితే ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. సో వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. ఇంకా టాపిక్ ని స్టార్ట్ చేసే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా వీడియోని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. సో ముందుగా ఈ టూల్ యొక్క వెబ్సైట్ లోకి వెళ్దాము, చూద్దాం ఏ విధంగా టూల్ ని డౌన్లోడ్ చేసుకోవాలని. ముందుగా అయితే ఈ టూల్ యొక్క పేరు వచ్చేసి జీజెన్ టూల్ అన్నమాట. ఈ వెబ్సైట్ యొక్క లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ సెక్షన్ లో ఉంటుంది. ముందుగా అయితే వీడియోని చూడండి, రిజిస్ట్రేషన్ చేసుకోవడం, లాగిన్ చేసుకోవడం ఎలా అనేది ముందుగా డీటెయిల్ గా అయితే చూసుకోండి. దాని తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి మీరు కూడా. ముందుగా ఈ జీజెన్ వెబ్సైట్ లో చూసినట్లయితే మనకి ఈ విధంగా ఉంది వెబ్సైట్ యొక్క ఇంటర్ఫేస్. ఇక్కడ నుంచి మనకి ఇది కొత్తది కాబట్టి అంతగా ఏం అప్డేట్ కాలేదు. బోర్నియో లాగా అడ్వాన్స్ లెవెల్లో ఇది ఇంకా డెవలప్ కాలేదు అనమాట. ఇప్పుడే దీని మీద వర్క్ అయితే చేస్తున్నారు. సో ముందుగా ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది, దీని మీద క్లిక్ చేసి మనం ఏం చేస్తామంటే సాఫ్ట్వేర్ ని డౌన్లోడ్ చేసుకుంటాము. సో ఇక్కడ చూడొచ్చు, ఇది డౌన్లోడ్ అయితే అవుతూ ఉంది. 14.5 MB ఈ సాఫ్ట్వేర్ ఉంది. సో ఇది అబ్సల్యూట్లీ ఫ్రీ, దీనికి ఎటువంటి ఛార్జెస్ అయితే మీరు పే చేయాల్సిన అవసరం లేదు. ఇంకా ఎన్ని రోజుల దాకా ఇది ఇలాగే ఫ్రీగా అవైలబుల్గా ఉంటుందనేది ఎవరికి తెలియదు. సో ఇక్కడైతే మనకి డౌన్లోడ్ అయిపోయింది టూల్. సో ముందుగా అయితే నేను దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాను టూల్ని. సో ఇక్కడ చూడొచ్చు, ఇది ఎక్స్ట్రాక్ట్ అయిపోయింది. ఇంకా దీన్ని మనం ఏం చేస్తామంటే సెటప్ చేసుకుంటాం అన్నమాట. డబుల్ క్లిక్ ఇచ్చి ఇలా వచ్చిందంటే మోర్ ఇన్ఫో మీద క్లిక్ చేసి రన్ ఎనీవే మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చెకింగ్ ఫర్ ఏ న్యూ వర్షన్ అని వస్తుంది, అంటే అప్డేట్ అవుతుంది అనమాట. దీన్ని క్లోజ్ చేసేద్దాము. సో ఈ విధంగా వచ్చిన తర్వాత మనము నెక్స్ట్ మీద క్లిక్ చేస్తాం, తర్వాత నెక్స్ట్ మీద లాస్ట్ ఇన్స్టాల్ మీద క్లిక్ చేసేద్దాం అంతే. ఇంకా ఇది ఇన్స్టాల్ అయిపోతుంది జీజెన్ సాఫ్ట్వేర్ అనేది. ఇది వచ్చేసి మనకి బోర్నియో స్కీమాటిక్ లాగానే దీంట్లో బిట్ మ్యాప్స్ ఉంటాయి, స్కీమాటిక్ హార్డ్వేర్ సొల్యూషన్స్ ఉంటాయి. సో ఇవన్నీ ఎలా ఉన్నాయి, దీంట్లో ఇంటర్ఫేస్ ఎలా ఉంది, ఏ విధంగా యూస్ చేయాలి అనేది మొత్తం డీటెయిల్గా అయితే చెప్తాను. ఇంకా మీరు మొబైల్ రిపేరింగ్ డీటెయిల్గా నేర్చుకోవాలని అనుకుంటూ ఉంటే నా ప్రీవియస్ వీడియోస్ని చూడొచ్చు. దాంట్లో నేను బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు అయితే మొబైల్ రిపేరింగ్కి సంబంధించి డీటెయిల్గా వీడియోస్ అయితే చేయడం జరిగింది. ఆ వీడియోస్ అన్నింటినీ మీరు చూసి స్టెప్ బై స్టెప్ మొబైల్ రిపేరింగ్ ఎలా అనేది నేర్చుకోవచ్చు అనమాట. అయితే ఇది కంప్లీట్ అయిపోయిన ఇన్స్టాలేషను. ఇంకా మనం లాంచ్ చేద్దాం సాఫ్ట్వేర్ని. అయితే ఫినిష్ మీద క్లిక్ చేసామంటే ముందుగా చూడండి, ఇక్కడ ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది, లాగిన్ చేసుకోమని. సో మనం ఏం చేస్తామంటే ముందు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. రిజిస్టర్ ఆప్షన్ ఉంది, దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి యూజర్ నేమ్, ఈమెయిల్ ఐడి ఇది అడుగుతుంది. సో ఇక్కడ యూజర్ నేమ్ మీ ఇష్టం ఏమైనా ఇచ్చుకోవచ్చు, మీకు ఫామ్ ఫిల్ చేయడం వచ్చి ఉంటుంది. ఇంకా నేనైతే ఇమ్రాన్ అని ఇస్తాను. ఇంకా ఈమెయిల్ ఐడి కూడా మనం ఇక్కడ నుంచి ఇచ్చేద్దాము. ఇంకా ఇక్కడ మనము వాట్సాప్ యొక్క నంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. సో మీరు కంట్రీ కోడ్ లేకుండానే అలాగే నార్మల్ గా ఇచ్చేయచ్చు. దాని తర్వాత మనం పాస్వర్డ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా మనం లాస్ట్ లో రిజిస్టర్ చేసుకుంటాము. కొంతమందికి రిజిస్టర్ ఆప్షన్ రాకపోవచ్చు, అలాంటప్పుడు మీరు కీబోర్డ్ మీద ట్యాబ్ ఉంటుంది కదా, ట్యాబ్ బటన్, దాన్ని ప్రెస్ చేశారంటే అది నెక్స్ట్ ఆప్షన్ లోకి వెళ్తుంది. దాని తర్వాత ఎంటర్ ని ప్రెస్ చేయండి. చాలా మందికి ఇక్కడ ఆ రిజిస్టర్ అనే ఆప్షన్ అయితే రాలేదన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు, నాకు ఒక ఈమెయిల్ వెరిఫికేషన్ కోడ్ అయితే వచ్చింది జీజెన్ నుంచి. ఇక్కడ మనము ఈ వెరిఫికేషన్ కోడ్ ని ఇక్కడ కన్ఫర్మ్ చేయాలన్నమాట. సో దీన్ని నేను ఇక్కడ నుంచి కాపీ చేసుకొని ఇక్కడ మనం పేస్ట్ చేసేద్దాము. చేసిన తర్వాత ఓకే మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇంకా చేసిన వెంటనే ఇక్కడ చూడొచ్చు మీరు రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్, ఎంజాయ్ యూజింగ్ జీజెన్ అనేసి వచ్చింది. అంటే మన రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్లీ అయిపోయింది అనమాట. ఇంకా దీని తర్వాత మనం ఓకే మీద క్లిక్ చేసి ఇక్కడ చూడండి మనకి ఆటోమేటిక్గా ఇది లాగిన్ తీసుకుంటుంది. క్రెడెన్షియల్ తీసుకున్న తర్వాత ఆటోమేటిక్గా ఇదైతే ఇక్కడ ఓపెన్ అయిపోయింది. ఇక్కడ చూడొచ్చు మనకి ఎక్స్పైర్స్ ఇన్ 19 days అని వచ్చింది. సో ఇక్కడ దీని ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంది. ఇంకా దీంట్లో ఇక్కడ చూడొచ్చు మనకి ఇంకా కంప్యూటర్కి సంబంధించినటువంటి మనకి స్కీమాటిక్ ఫైల్స్ ఉన్నాయి, ఇంకా డేటా షీట్స్ ఉన్నాయి ఇక్కడ. దాని తర్వాత ప్లే స్టేషన్కి సంబంధించిన స్కీమాటిక్స్ ఉన్నాయి, ఇంకా స్మార్ట్ ఫోన్కి సంబంధించిన అన్ని బ్రాండ్స్వి ఇక్కడ స్కీమాటిక్స్ ఇచ్చున్నారు. దాని తర్వాత ట్యాబ్లెట్, వాచ్ ఫోన్ అంటే స్మార్ట్ ఫోన్స్ అన్నమాట. అయితే మనము ఏం చేస్తామంటే ఇప్పుడు స్మార్ట్ ఫోన్కి సంబంధించి చూద్దాము ఏమేమి ఉన్నాయని. అయితే ఎక్కువగా మనము శాంసంగ్ లేదా షావమీ చూస్తాం కాబట్టి షావమీ చూద్దాము. సో షావమీలో ఏమేమి ఉన్నాయి అనేది మనం ఇక్కడ చూద్దాము. సో ఇది MI 10T లైట్. దీంట్లో ఇక్కడ చూస్తుంటే మల్టీ లేయర్ అంటే ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. దీని మీద నేను క్లిక్ చేస్తాను. సో డౌన్లోడ్ అని వస్తుంది, డబుల్ క్లిక్ ఇస్తే ఈ విధంగా వచ్చింది అనమాట. ఇది మల్టీ లేయర్ అనేసి ఎందుకంటే ఇప్పుడు మనము బోర్నియో స్కీమాటిక్లో చూసినట్లయితే దాంట్లో ఏమిటంటే సింగిల్ లేయర్ది మాత్రమే మనకి చూపిస్తుంది. ఇప్పుడు ఒక బోర్డు
తయారు చేసేటప్పుడు కంపెనీ వాళ్ళు వచ్చేసి దాని ఇప్పుడు పైన మనకు కనిపించే బోర్డు కాకుండా దాని లోపల కూడా దానికి కనెక్షన్ ఇవ్వడానికి ట్రేసింగ్స్ అనేవి ఉంటాయన్నమాట. సో అది ఇక్కడ మనకి చూపించడం జరుగుతుంది. సో ఇదైతే బిట్ మ్యాప్ అండి, ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు నేను సపోజ్ ఏదో ఒక పాయింట్ మీద ఇక్కడ క్లిక్ చేస్తాను. ఇక్కడ చూడండి మనకి ఇది కాయిల్, ఇది ఎల్ అనేసి ఉంటే కాయిల్ మీకు తెలిసే ఉంటుంది, యూ ఉంటే ఐసి అన్నమాట. సో ఇక్కడ ఇది ఏ కాయిల్ అనేది విపిహెచ్ పవర్కి సంబంధించిన కాయిల్, ఇది కూడా విపిహెచ్ పవర్కి సంబంధించిన కాయిల్. ఇక్కడ చూడండి దీని మీద రాసున్నారు విపిహెచ్ పవర్కి సంబంధించిన మనకి ఇది కెపాసిటర్. సో ఈ విధంగా ఈజీగా రాస్తున్నారు. బోర్నియోలో ఇలా రాస్తుంటారు కదా. సో ఇది వచ్చేసి ఇక్కడ చూడండి మనకి వీరేజ్ అనేసి 1.3 వోల్ట్ ఇక్కడ నుంచి వస్తుంది అనేసి ప్రతి ఒక్కటి ఈ విధంగా దీంట్లో అయితే ఇచ్చున్నారు. సో ఇప్పుడు నేను దీని మీద క్లిక్ చేశాను అనుకోండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఈ లైన్ ఇక్కడ నుంచి ఇలా వచ్చింది. ఇక్కడ చూడొచ్చు ఎల్లో లైన్ ఇక్కడ నుంచి ఇలా వచ్చింది. అంటే ఇది ఎక్కడి నుంచి దీని యొక్క లైన్ వస్తుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది. ఓకే, కాకపోతే దీని లేయరు ఇంకా కింద వైపు మనం స్క్రాచ్ చేసి ఎప్పుడైనా గ్రౌండ్స్ ఎగిరిపోయినాయంటే మనం స్క్రాచ్ చేసి ఎక్కడి నుంచి ఆ లేయర్ పోతా ఉందనేసి అక్కడి నుంచి ట్రాక్ తీసేసుకోవడానికి ఇక్కడ చూడండి నేను ఈ కాయిల్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ నుంచి ఐసీలోకి వచ్చింది మనకి ఇక్కడ కనెక్షన్ అనేది. సో ఇక్కడ నుంచి లేయర్ ఇలా వచ్చింది అనేసి ఇక్కడ చూపించడం అయితే జరుగుతుంది. ఇంకా వేరేది ఏదైనా మనము క్లిక్ చేద్దాము, వేరే కాంపోనెంట్ని చూద్దాం. ఇప్పుడు దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి మనకి ఇది ఎలా చూపిస్తుంది. సో ఇక్కడ నుంచి ఇలా కనెక్షన్ వచ్చింది. మళ్ళీ ఇక్కడ లైట్గా మనకి రెడ్ కలర్లో డాట్గా కనిపిస్తుంది చూడండి. ఇక్కడ రెడ్ కలర్లో డాట్స్ కనిపిస్తున్నాయి కదా. సో ఇక్కడ నుంచి బోర్డు కింద వైపు మనకి లేయర్ అయితే ఉందన్నమాట. స్క్రాచ్ చేసుకుంటూ మీరు వచ్చారంటే లేయర్ బై లేయర్ మనకి ఇదన్నీ పాయింట్స్ అనేవి కనిపిస్తాయి. పాయింట్స్ అంటే డాట్స్ కనిపించవు బోర్డులో. ఇక్కడ ఈ విధంగా దాన్ని లేయర్స్ ఇచ్చుంటారు అన్నమాట. బోర్డులో ఈ విధంగా కనెక్షన్ అయితే చేస్తుంటారు అనమాట. సో ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది ఈ విధంగా మనకి. మళ్ళీ ఇక్కడ నుంచి ఈ ఎల్లో ఎక్కడెక్కడ అయిపోయిందో ఇదంతా దీనికి సంబంధించిన కనెక్టివిటీ ఉందనేసి అర్థము. కాకపోతే ఈ డాట్స్ ఉన్నాయి కదా, ఇది వచ్చేసి బోర్డు లోపల మనకు కనిపించదు అనమాట. మనకు అది కనిపించాలంటే దాని మీద లేయర్స్ ఉంటాయి కదా, గ్రీన్ కలర్ లేయర్ కానీ లేకపోతే బ్లాక్ కలర్ లేయర్ కానీ ఉంటుంది కదా. సో దాన్ని స్క్రాచ్ చేసుకుంటూ పోతే దాని కింద ఉన్న కనెక్షన్స్ మనకు కనిపిస్తున్నాయి అనమాట. సో ఈ రెడ్ డాట్స్ ఉండేవి అదన్నమాట. ఇంకా దీని కనెక్షన్ ఎక్కడెక్కడ పోతా ఉందనేసి మనకి నార్మల్గా బిట్ మ్యాప్లో ఏ విధంగా బోర్నియోలో కానీ ఈఎస్టెక్లో కానీ చూపిస్తుందో ఆ విధంగానే చూపిస్తూ ఉంది. ఇంకా ఇక్కడ నుంచి చూడండి గ్రీన్ కలర్లో ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది మనకి లైనింగ్ అనేది. సో ఈ విధంగా ఉంటుంది. ఇంకా దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ నుంచి చూడండి ఎక్కడెక్కడ పోతూ ఉందనేసి మనకి ఇక్కడ కనిపించడం అయితే జరుగుతుందండి. సో ఈ విధంగా అయితే దీని వర్క్ ఉంది, వర్క్ ఫంక్షనాలిటీ. సో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ లేయర్ వైజ్ ఇచ్చున్నారు. ఇక్కడ చూడండి ఇప్పుడు మనకి పైన కనిపించేది వచ్చేసి లేయర్ 1 అన్నమాట. సో ఇది నేను క్లిక్ చేస్తే ఇది లేయర్ 1 అన్నమాట. ఇప్పుడు లేయర్ 2 నేను క్లిక్ చేశానంటే మనకి పైన ఉన్న కాంపోనెంట్స్ అన్నీ వెళ్ళిపోయి ఎక్కడి నుంచి ఎక్కడికి కనెక్టివిటీ ఉంది అనేది ఇక్కడ లేయర్ 2లో చూపిస్తుంది. అదే నేను లేయర్ 3ని క్లిక్ చేశానంటే సో లేయర్ 3 చూడండి ఏ విధంగా ఉంది. అదే 4ని క్లిక్ చేస్తే సో 4th లేయర్ బోర్డులో ఏ విధంగా ఉంది డిజైనింగ్ అనేది చూపిస్తుంది. అదే నేను 5థ్ని క్లిక్ చేస్తే లేయర్ ఈ విధంగా ఉంది, ఇలా ఉంది. సో ఇలా రకరకాలుగా లేయర్ని వీళ్ళు అంటే ఒక బోర్డు లోపల వాళ్ళు కనెక్షన్స్ ఇచ్చుంటారు అన్నమాట. అది మనకి కనిపించదు, మనకు బోర్డు పైన మాత్రమే కనిపిస్తుంది కాబట్టి. ఇంకా ఆల్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి ఎలా ఉందనేసి. సో చాలా గజిబిజిగా ఉంది. సో ఈ విధంగా దీంట్లో అయితే బాగానే వర్క్ చేస్తున్నారు. కాకపోతే ఇది మనము లేయర్ బై లేయర్ ఎవరు చూడరు కాబట్టి ఇది ఎంతవరకు నిజమా కాదా అనేది మనము చెప్పలేము. మేబీ అయి ఉండొచ్చు, కాకపోయి ఉండొచ్చు కూడా. ఇంకా మనం వద్దు లేయర్స్ అన్ని అనుకుంటే 1 మీద క్లిక్ చేసామంటే నార్మల్గా అయిపోతుంది అనమాట బోర్డు. ఇప్పుడు ఇక్కడ చూడండి మనము కర్సర్ని ఇక్కడ తీసుకెళ్దాము. ఇక్కడ తీసుకెళ్తే మనకి ఇది చూడండి కాంపోనెంట్ J6300 SIM8 పిన్ 1078 అనేసి ఇక్కడ ప్యాడ్ ఇన్ఫర్మేషన్ అయితే మనకు వస్తూ ఉంది. ఇంకా ఇక్కడికి తీసుకెళ్తే ఇక్కడ చూద్దాము. సో ఇది కూడా యాంటెనా అనేసి చూపిస్తుంది ఇది మనకి. ఇంకా ఇక్కడ తీసుకెళ్దాం మనము, ఇక్కడ చూపిద్దాము. సో కాంపోనెంట్ యూ అంటే ఐసీ అనేసి చూపిస్తుంది. ఇంకా ఇదే కాకుండా మనం ఇంకొన్ని టెస్ట్ చేద్దాం ఇక్కడ ఏదేది ఉంది అనేసి. సో ఇక్కడ తీసుకెళ్తే కెపాసిటర్ ఇది. సో ఇక్కడ చూడొచ్చు పిన్ 2 ఇది పిన్ 1 అన్నమాట. పిన్ 2 వచ్చేసి గ్రౌండ్. ఇది చూడండి నెట్ 184 అంటే దీని కనెక్టివిటీ ఉంది అనేసి ఇక్కడ చూపిస్తుంది. సో ఈ విధంగా చాలా అడ్వాన్స్గా అయితే వీళ్ళు ఇంకా డెవలప్ చేయబోతారా అనేసి అనుకుంటున్నాను నేను. ప్రస్తుతానికైతే బోర్నియోని మించింది వేరేది లేదన్నమాట. ఇంకా
ఇక్కడ ఇది చూద్దాము, దీని మీద డబుల్ క్లిక్ ఇస్తాను. ఇంకా ఇక్కడ చూసినట్లయితే MI10 లైట్. సో సేమ్ అదే బిట్ మ్యాపే మనకి ఇక్కడ ఉండేది, దీంట్లో ఏం స్పెషల్గా ఏమీ లేదు. ఇంకా టెయిల్ ప్లగ్ అనేసి ఉంది. సో టెయిల్ ప్లగ్ అంటే మనకి CC బోర్డ్ అన్నమాట. సో కొంచెం డిఫరెంట్గానే ఉందండి ఇది. ఇంకా వేరే మోడల్స్ చూద్దాం, మనము ఓల్డ్ మోడల్స్ చూద్దాం. ఇది కొత్త మోడల్ కాబట్టి అంతగా మనకి ఉండకపోవచ్చు, కాబట్టి మనము కొంచెము ఓల్డ్ మోడల్ చూద్దాం. Redmi 5 స్కీమాటిక్స్. సో ఇక్కడ స్కీమాటిక్స్ అన్నమాట ఇది. సో ఈ స్కీమాటిక్స్లో మనకి ఏమేమి ఉన్నాయి, సో స్కీమాటిక్ డయాగ్రామ్ మాత్రమే ఉంది, ఇంకా వీళ్ళు మొత్తంగా డెవలప్ చేయలేదు. సో ఇది చూడండి, ఇక్కడ స్కై ప్లస్లో వచ్చేసి లేఅవుట్ ఇంకా స్కీమాటిక్స్ ఇచ్చున్నాడు అంతే. ఇంకా Redmi 6Aలో వచ్చేసి లేఅవుట్ స్కీమాటిక్ ఉండాలి. ఇంకా Redmi 9 పవర్లో మనకి మల్టీ లేయర్ బిట్ మ్యాప్ ఉంది. ఇంకా దాని తర్వాత సో ఇలా డిఫరెంట్గా అయితే ఉన్నాయి. కొన్ని మోడల్స్లో వచ్చేసి ఏమీ లేవు, జస్ట్ స్కీమాటిక్ మాత్రమే ఉంది. ఇంకా కొన్ని మోడల్స్లో వచ్చేసి మనకి చూసేసరికి అయితే స్కీమాటిక్స్ ఉన్నాయి. ఇంకా ఇక్కడ హార్డ్వేర్ సొల్యూషన్ కూడా ఇచ్చున్నాడు. సో ఏంటి అనేది చూద్దాం మనము. సో ఓకే, ఇక్కడ హార్డ్వేర్ బోర్డు కూడా ఇచ్చున్నారు మనకి స్కీమాటిక్స్. కాకపోతే ఇక్కడ మనము క్లిక్ చేసుకొని చూసుకోనేంతగా ఏమీ లేదండి, జస్ట్ హార్డ్వేర్ సొల్యూషన్స్ ఇచ్చున్నాడు. ఇక్కడ చూడొచ్చు మిపీ లైన్, ఇది వచ్చేసి మనకి మిపీ లైన్ అన్నమాట. సో దీని మీద మనం క్లిక్ చేస్తే ఓకే క్లిక్ కూడా అవుతున్నాయి, కానీ కాకపోతే ప్యాడ్స్ మీద క్లిక్ కావట్లేదు, జస్ట్ ఈ లైన్స్ ఉన్నాయి కదా, ఈ లైన్స్ మీద మాత్రమే క్లిక్ అవుతుంది ఏదైతే వీళ్ళు క్రియేట్ చేస్తున్నారో. అదే కనుక మనం బోర్నియోలో చూసినట్లయితే మనం ప్యాడ్స్ మీద ఎక్కడ క్లిక్ చేసినా మనకి కనెక్టివిటీ అనేది చూపించేది. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. సో ఇప్పుడే స్టార్ట్ చేశారు వీళ్ళు, కాబట్టి డెవలప్ చేయడానికి కొంచెం టైం అనేది పడుతుంది. అంతవరకు ఇది ఎంత కాస్ట్లో వస్తుంది ఏమిటి అనేది అయితే ఏం డీటెయిల్స్ అయితే లేవన్నమాట. మనకి ప్రస్తుతానికి అయితే వీళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో వీళ్ళ సాఫ్ట్వేర్ని అయితే 20 days కోసం యూసేజ్ కోసం అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీలో ఎవరైనా బోర్నియో స్కీమాటిక్స్ తీసుకోవడానికి మీ దగ్గర డబ్బులు లేకపోతే ఖచ్చితంగా జీజెన్ అనే ఈ టూల్ని అయితే యూస్ చేయొచ్చు అనమాట. స్కీమాటిక్స్ని రీచ్ చేయడానికి చాలా హెల్ప్ఫుల్గా అయితే ఉంటుంది. సో ఏం లేదండి, దీంట్లో కూడా జస్ట్ స్కీమాటిక్ సబ్ లేఅవుట్ ఇంకా స్కీమాటిక్ ఇదే ఉన్నాయి మనకి. ఇది మల్టీ లేయర్ది. సో బేసిక్గా చూసినట్లయితే అంతగా ఏమీ దీంట్లో అయితే మనకి చూసేదానికి లేదండి, జస్ట్ స్కీమాటిక్స్ ఇచ్చున్నాడు, బిట్ మ్యాప్స్ ఇచ్చున్నాడు. ఇంకా దీంట్లో స్పెషల్ ఏమిటంటే మనకి లేయర్ బై లేయర్ చాలా లేయర్స్ అయితే దీంట్లో చూపించున్నారు అనమాట. సపోజ్ గ్రౌండ్స్ ఎగిరిపోయినాయి, మనం రిపేర్ చేసేటప్పుడు ప్యాడ్స్ ఎగిరిపోయినాయి, అలాంటప్పుడు మనము ఆ లేయర్స్ని చూసుకొని స్క్రాచ్ చేసి అక్కడి నుంచి లైనింగ్ తీసుకొచ్చాను. కాకపోతే అంత రిపేర్ చేయాల్సిన అవసరం అయితే లేదని నేను అనుకుంటున్నాను, దానివల్ల ఉపయోగం కూడా ఏమీ లేదు. సో అంత స్క్రాచ్ చేసి అంత రిస్క్ తీసుకోవాల్సిన అవసరం ఎవరు తీసుకోడు, కాబట్టి ఆ లేయర్స్ ఇవ్వడము అసలుకి అవసరమే లేదన్నమాట. ఇంకా దాని తర్వాత కంప్యూటర్స్ కూడా మనం ఒకసారి ఒక లుక్ వేద్దాం దీని మీద ఎలా ఉంది కంప్యూటర్స్ సంబంధించి అనేసి. సో కంప్యూటర్లో చూసినట్లయితే ఏమీ లేదండి, జస్ట్ ఇది స్కీమాటిక్స్ అన్నమాట. సో ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాం మీకు. సో ఇది స్కీమాటిక్స్. సో అంతే. సో ఇన్ని మోడల్స్ ఇచ్చున్నాడు, యాసర్లో ఇంకా డెల్ ఇలాంటివన్నీ ఉన్నాయి. కాకపోతే అన్నీ మనకి స్కీమాటిక్సే ఉన్నాయండి, వేరేవి ఏమి లేదు. ఇంకా యాపిల్లో చూస్తే యాపిల్లో కూడా ఇవే ఉన్నాయి. ఇంకా దీని తర్వాత మనము ఒక డేటా షీట్ని ఓపెన్ చేసి చూద్దాము. సో ఈ డేటా షీట్స్ అయితే ఎవరికి ఉపయోగం లేదు, దీనివల్ల మనకైతే ఉపయోగం లేదు. డేటా షీట్స్ వల్ల ఉపయోగాలు అయితే ఏమీ లేవు మనకి. కాబట్టి ఇంకా ప్లే స్టేషన్లో చూసినట్లయితే ప్లే స్టేషన్లో కూడా జస్ట్ స్కీమాటిక్స్ అండ్ సర్వీస్ మాన్యువలే. ఇంకా ట్యాబ్లెట్లో చూసినట్లయితే యాపిల్ ట్యాబ్ ఓకే, దీంట్లో కూడా ఏం లేదండి, జస్ట్ స్కీమాటిక్స్ ఇంకా బిట్ మ్యాప్ ఇచ్చున్నాడు. కొన్ని మోడల్స్కి మాత్రమే ఉన్నాయి. ఇంకా స్మార్ట్ వాచ్ చూసినట్లయితే యాపిల్ ఉంది, అంటే యాపిల్ ఇచ్చున్నాడే కానీ దీంట్లో ఫోల్డర్స్ ఇచ్చున్నాడు కానీ దాని లోపల ఏ ఫైల్స్ కానీ ఇంకా వీళ్ళు పెట్టలేదు. సో ఇక్కడ క్లిక్ చేస్తుంటే ఏమి రావట్లేదు. సో అదన్నమాట సంగతి. చూసారు కదా జీజెన్ అనే ఈ టూల్ ఏ విధంగా ఉంది. ఇది స్టార్టింగ్ ఫేజ్లో ఉందన్నమాట, డెవలప్ చేస్తున్నారు దీన్ని. ఇంకా రాబోయే టైంలో దీని కాస్ట్ ఎంత ఉంటుందనేది మనం చూడాల్సి ఉంది. మీరు బోర్నియో కొనలేకున్నా ఏస్టెక్ స్కీమాటిక్స్కు డబ్బులు పెట్టి కొనలేని వాళ్ళు దీన్ని అయితే చూడండి, చూసి కొంచెం నాలెడ్జ్ అనేది తెచ్చుకోండి. ఏ విధంగా బిట్ మ్యాప్స్ ఉంటాయి, ఎలా మనకి స్కీమాటిక్స్ అనేవి వర్క్ అవుతాయి, దాంట్లో ఎలా రీడ్ చేయాలి అనేది దానికి సంబంధించి నేను చాలా వీడియోస్ అయితే చేస్తున్నాను. స్కీమాటిక్ రీడింగ్కి సంబంధించి ఇంకా బోర్నియోకి సంబంధించి ఆ వీడియోస్ని రెఫరెన్స్గా తీసుకొని ఆ వీడియోస్ చూసి మీరు దీంట్లో నేర్చుకోవచ్చు అనమాట. ఏ విధంగా ట్రేస్ చేస్తాము, ఏ కాంపోనెంట్స్ ఎక్కడ ఉంటాయి, ఎలా ఏమిటి అనేసి మొత్తం మీరు డీటెయిల్గా నేర్చుకోవచ్చు అనమాట. సో మంచి ఆపర్చునిటీ ఇది మీకు.
ఫ్రీగా మీరు నేర్చుకోవచ్చు అన్నమాట ఈ టూల్ ని యూస్ చేసుకొని. ఇంకా మీకు ఈ టూల్ కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నాతో డైరెక్ట్ గా మాట్లాడి క్లారిఫికేషన్ అనేది తీసుకోవచ్చు. దానికోసం మీరు నా వాట్సాప్ ఇంకా టెలిగ్రామ్ గ్రూప్స్ లో అయితే జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. వాటి లింక్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ సెక్షన్ లో ఇచ్చాను, లేదా మీరు కామెంట్ చేసినా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇంకా మీరు నన్ను ఇన్స్టాగ్రామ్ ఇంకా ఫేస్బుక్ లో కూడా ఫాలో అవ్వచ్చు. వాటి లింక్స్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ సెక్షన్ లో ఉన్నాయి. ఇంకా మొబైల్ రిపేరింగ్ కి సంబంధించి డీటెయిల్ గా చాలా వీడియోస్ అయితే చేస్తున్నాను. వాటి ప్లేలిస్ట్ యొక్క లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ సెక్షన్ లో పైన ఐ బటన్ మీద వస్తుంటుంది. అక్కడ నుంచి మీరు వాటన్నింటినీ చూడొచ్చు అనమాట. ఆ వీడియోస్ చూసి మీరు మొబైల్ రిపేరింగ్ అనేది నేర్చుకోవచ్చు. ఐ హోప్ మీకు వీడియోలో చెప్పిన ప్రతి విషయం బాగా అర్థమైంది ఆశిస్తున్నాను. ఇంకా వీడియోకి సంబంధించి టాపిక్ కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు నన్ను కామెంట్ సెక్షన్ లో అడగగలరు, నేను మీకు రిప్లై ఇస్తాను. ఇంకా వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని లేటెస్ట్ ఇన్ఫర్మేటివ్ టెక్ రిలేటెడ్, మనీ ఎర్నింగ్ రిలేటెడ్, ఇంకా మొబైల్ సర్వీసింగ్ రిలేటెడ్ కంటెంట్ చూడడానికి నా ఛానల్ ఇమ్రాన్ తెలుగు ట్యూటర్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ని కూడా ఆన్ చేసుకోండి. సో ఇవాళ వీడియోలో ఎంతే ఫ్రెండ్స్, కలుద్దాం నెక్స్ట్ వీడియోలో మరో కొత్త టాపిక్ తో. అంతవరకు టేక్ కేర్ అండ్ గుడ్ బై.